శ్రీ రాజమాతంగి నమో నమః. అందరికీ నమస్కారం అండి. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అప్పుడే శ్యామలా నవరాత్రుల్లో 6వ రోజు మాఘ శుక్ల షష్ఠి వచ్చిందండి. ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖున చాలా విశిష్టమైన రోజు. ఎందుకు అంటే రథసప్తమి. రెండోది ఏంటంటే 4 ఫిబ్రవరి సూర్యోదయం తిథి షష్ఠి వచ్చిందండి. కానీ మనం రథసప్తమి ఈరోజే జరుపుకోవాలి. ఎందుకు అంటే సప్తమి తెల్లవారుజామున 8 తర్వాత వచ్చిందండి. సూర్యోదయం తిథికి లేదు. మళ్ళీ మరుసటి రోజు లేదండి. ఓన్లీ సాయంత్రం పూట వరకే సప్తమి ఉందన్నమాట. అంటే 5 ఫిబ్రవరి సూర్యోదయం తిథి అష్టమి వచ్చింది. అంటే ఈ రెండు మధ్యలో వచ్చింది కాబట్టి రథసప్తమి సూర్యోదయం తిథి లేకపోయినా ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు మాఘ శుక్ల షష్ఠి మా పూజ జరిగిపోయిందండి. శ్యామలమ్మ శ్రీ సూక్త విధానం ప్రకారం షోడశోపచార పూజ చేసుకుని శ్యామలమ్మ 16 నామాలు పాద పూజ జరుపుకున్నాము. ఈ షష్ఠి తిథి రోజు శ్యామలాదేవిని వస్యమాతంగిగా అలంకరించుకుంటారండి. అంటే మనకి శరణ నవరాత్రుల్లో దుర్గమ్మకి 10 అలంకరణలు ఎలా ఉంటాయో శ్యామలమ్మకు కూడా తిథుల ప్రకారం అలాగే అలంకరణలు ఉంటాయండి. మా వస్యమాతంగి దేవిని చూడండి. అమ్మవారికి ఈరోజు ఎర్ర వస్త్రం కడతారు. కానీ నాకు ఈ చీర భలేగా నచ్చింది. ఎందుకంటే శ్యామలమ్మకి చిలకలు అంటే చాలా ఇష్టము. ఆకుపచ్చ రంగులో ఉంది కదా, అలాగే ఎరుపు కూడా అమ్మకి ఇష్టము. ఈ రెండు కలిసి ఉన్నాయని చెప్పి అమ్మకి ఈ చెక్స్ లా వచ్చిన శారీ తీసుకున్నానండి. ఇది మొదటి పాయింట్ అలంకరణలో. తర్వాత వస్యమాతంగి అమ్మవారిని మనం ఇప్పుడు చూసేద్దామండి. వస్యమాతంగి విశిష్టత ఏంటి అంటే ఆవిడ దేన్నైనా సరే ఆవిడ వశం చేసుకోగలదు. అంటే ఆవిడ వైపు తిప్పుకోగలదు అన్నమాట. ఆ కళా ప్రావీణ్యం అమ్మకి ఉంది. చదువు అయినా, మనకి కావాల్సిన వస్తువులైనా, లేదంటే ఎలాంటి మనుషులైనా అమ్మ వాక్కుతో, అమ్మ బుద్ధితో వాళ్ళ వైపును తిప్పుకునే శక్తి అమ్మకుంది. ఇక్కడ అమ్మ చెవురింగలు చూడండి. ఒకళ్ళు చంద్రుడు, ఇంకొకళ్ళ సూర్యుడు. ఎందుకు ఇలా పెట్టానంటే సహజంగా లలితా పరమేశ్వరి కూడా చంద్రుడు, సూర్యుడు చెవురింగుల కింద పెట్టుకుంటారండి. మనకి అదే ఎందో శ్లోకంలో తాటంక యుగళీభూత తపనోడుప మండల అంటే ఒకళ్ళు చంద్రుడు, ఇంకొకళ్ళు సూర్యుడు. వీళ్ళిద్దరూ కూడా లలితమ్మకి ప్రియమైన భక్తులు, శ్రీ విద్యా ఉపాసకులు అన్నమాట. అమ్మకి వీళ్ళు పరమ భక్తులు కాబట్టి అమ్మ దగ్గరనే ఉండాలని అమ్మ చెవురింగులుగా వీళ్ళిద్దరినీ పెట్టుకుంటుంది. అమ్మ ఏ కార్యం చెయ్యాలన్నా వీళ్ళిద్దరూ ఆ కార్యాన్ని చక్కగా, అంటే ఎలాంటి కార్యం ఇచ్చినా అమ్మ వీళ్ళిద్దరూ తక్కువ చేసేస్తారనమాట. అమ్మకి సహాయం పడుతూ ఉంటారు. ఇద్దరు కూడా అమ్మకి మంత్రుల్లాగా, అంటే మినిస్టర్స్ లాగా ఈ ప్రపంచాన్నంతా పరిపాలించడంలోని లలితమ్మకి సహాయం పడతారండి. అలాగే ఇక్కడ మన శ్యామలమ్మ చూడండి, ఆ సూర్యుడి కింద ఒక జుమ్కీ పెట్టించుకున్నారు. ఇటువైపు జుమ్కీ ఎన్నిసార్లు పడేసుకుంటున్నారో, ఆ జుమ్కీ ఎక్కడ పడేసుకుందో కూడా కనిపించట్లేదు. అమ్మ మేబీ వెనకాతల ఏమైనా పడిపోయిందో ఏంటో, నేను చాలా వెతికాను, నాకు ఆ జుమ్కీ కనిపించలేదు. తర్వాత అమ్మ అతి శక్తివంతమైన పాసము, అంకుశము, చేతిలో ఒక చిన్న కత్తి పట్టుకుంటారండి. ఈ రోజు నా దగ్గర పాసము, అంకుశం ఉన్నాయి. నా దగ్గర ఉన్న అస్త్రాలతో వస్యమాతంగిని అలంకరించుకున్నాను మొత్తానికి. అలాగే అమ్మ చిలక పట్టుకుంటారండి. వస్యమాతంగి పాసము, అంకుశము, చిలక, అర్ధచంద్రాకారము, ఒక చిన్న కత్తి చేతిలో పట్టుకుంటారు. దేన్నైనా వశాన్ని, అంటే ఆవిడ సొంతాన్ని చేసుకునే శక్తి వస్యమాతంగి తల్లికి ఉంది. చూడండి ఎంత బుజ్జిగా ఉందో భుజమ్మ, చక్కగా నవ్వుకుంటుంది. అదండి షష్ఠి రోజు వస్యమాతంగి అలంకరణ. ఫిబ్రవరి 4వ తారీఖున సప్తమి కూడా వచ్చేసిందండి. ఒకే రోజు షష్ఠి సప్తమి వచ్చింది. అందుకనే సప్తమి రోజు శ్యామలా నవరాత్రుల్లో అలంకరణ శ్రీ సారికా మాతంగీ దేవి. ఈరోజు ఉదయం పూట నేను షష్ఠి తిథి ప్రకారము
వస్యమాతంగికి చేసుకున్న. సాయంత్రము ఇప్పుడే సారిక అమ్మని అలంకరించుకుని, అంటే నా దగ్గర లాస్ట్ ఇయర్ ఉన్న మాతంగి ఫేస్ తీసుకుని సారిక అమ్మని అలంకరించుకున్నాను. ఇది చాలా సహజం అండి. దసరా నవరాత్రుల్లో కూడా నేను ఎప్పుడు తెలుగు తిథుల ప్రకారము 10 అలంకరణలు చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఒకే రోజు 2 తిథులు రావడం వల్ల 2 అమ్మవార్లని పెట్టుకోవాల్సి వస్తుంది. ఏ పని చేసినా కరెక్ట్గా చేయాలి కదండి. తిథుల ప్రకారం అలంకరణ మన తెలుగు తిథులు, మన తెలుగు ఆచారాలు, సాంప్రదాయాలు ప్రకారం నేను చేసుకుంటున్నానండి. అందరూ ఇలాగే చేయాలని ఎక్కడా లేదు. ఎవరికి నచ్చినట్టు తోచినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. నాకైతే తిథులను చూసుకుని ఆ రోజు ఏ అలంకరణ వస్తుందో చేసుకుంటాను. సారిక శ్యామల. సారిక అనేది ఒక మైనా పక్షి అండి. ఇక్కడ అమ్మవారి మొహం చూడండి ఎంత ముద్దుగా ఉందో. చిన్న చేప కళ్ళు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది చూడండి, చెరువులో చేప అలాంటి కళ్ళండి, చేప కళ్ళు. చక్కగా బుజ్జిగా నవ్వుతూ అమ్మవారు భలే ఉన్నారు. అమ్మవారికి ఇలాగా చేతులు లాస్ట్ ఇయర్ ఉన్నాయండి నా దగ్గర. ఆ కటౌట్ పెట్టుకున్నాను చూడండి. కిందన బ్రౌన్ కలర్లో ఉంది కదా ఈ మైనా పక్షి. ఈ పక్షినే సారిక అని పిలుస్తారు. అమ్మ దీన్ని పట్టుకుంటారు కాబట్టి సారిక మాతంగి. ఈ పక్షికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే, ఈ పక్షిని తెలుగులో గోరింక అని పిలుస్తారు. ఈ పక్షి చిన్నగా కూస్తే ఎంతో తీయగా మధురంగా ఉంటుందంట. సరస్వతీదేవి అంటే ఎవరండి? సాక్షాత్తు సంగీత స్వరూపిణి, సంగీతయోగిన్యై నమః. మొదటి నామం 16 షోడశ నామాల్లో. అంటే ఈ సారిక పక్షి అమ్మ దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకుంటుంది. ఈ సారిక ఎప్పుడు అమ్మ చెవు దగ్గరే ఉంటుందండి. అలాగే అమ్మ ఏం మాట్లాడుతుందో ఇట్టే పట్టేసి అలా నేర్చుకుంటూ, అంటే సంగీతానికి స్వరూపము, సంగీతానికి సంకేతము సారిక. అందుకనే ఈరోజు మనము సారిక శ్యామల మాఘ శుక్ల సప్తమి రోజు, రథసప్తమి అండి రోజు సాయంత్రం వేళలో అమ్మవారిని సారిక మాతంగి కింద పూజ చేసుకుంటున్నాను. ఇంకా ఎలాగో ఉదయం పూట షష్ఠి రోజు వస్యమాతంగి వచ్చారు కదా, ఇంక నేను తీబుద్దేయలేదండి. 2 అమ్మవారిని చక్కగా పెట్టేసుకుని సాయంత్రం పూట ఇప్పుడే పూజలు అయ్యాయి 2కి. అమ్మ ఫోటోలో ఉన్న మధ్యలో ఉన్న పువ్వు చూసారా అండి? కింద పడేశారు. కాడు ఉన్న పువ్వు అనుకుంటానండి. చూడండి, ఈ కాడున్న పువ్వు ఉంది కదా, మధ్యలో ఉండేది టక్కుమని పడేశారు. పూజ అయిన తర్వాత అంతా అమ్మదయ్యండి. అమ్మ ప్రసాదం ఇచ్చారు తల్లో పెట్టుకోవడానికి. చక్కగా అమ్మ ఫోటోని మధ్యలో పెట్టుకుని ఇటువైపు వస్యమాతంగి, అటువైపు సారికా మాతంగి, మధ్యలో మన శ్యామలాదేవి పటం పెట్టుకుని ఇవాళ చక్కగా 4 ఫిబ్రవరి మరచిపోలేని రోజండి, రథసప్తమి రోజు. కొంచెం ఇద్దరిని చేయాలంటే కొంచెం టైర్డ్గానే అనిపిస్తుంది, అలసిపోయాను బాగా. కానీ అమ్మ దయతోనే అన్నీ చేసుకోగలుగుతున్నానండి. ఆవిడికి మా ఇంటికి వచ్చి ఇలా 2 మా ఇంటికి ఈరోజు వచ్చి మా పూజలు అందుకుందా అని వచ్చారు. అంతకు మించి ఈ జీవితానికి ఏం కావాలండి? మనం అణువంతమే అండి. అమ్మకి మనం ఏం ప్రసాదాలు పెట్టగలము, మనం ఏం అలంకరించగలము? మనం చీవంతేనండి ఆవిడ ముందు. కానీ ఈ చీవంత జీవికి కూడా ఆవిడ మనకి ఒక అవకాశాన్ని ఇచ్చారు చూడండి, అది చాలా రుణపడి ఉంటామండి. 2 చక్కగా వస్యమాతంగి, సారికా మాతంగి. 6 అలంకరణ 7 అలంకరణ అయిపోయిందండి. వస్యమాతంగిని దగ్గరగా చూడండి, దగ్గర ఆడిపోతుంది. భుజమ్మ ఎంత ముద్దుగా ఉందంటే ఆ నవ్వు చూస్తూనే అలాగే కూర్చుండిపోయా. 5 ఫిబ్రవరి ఇప్పటితో మొత్తం 7 అలంకరణలు అయ్యాయండి. రేపు 5 ఫిబ్రవరి 8వ అలంకరణ, 6 ఫిబ్రవరి 9వ అలంకరణ, 7 ఫిబ్రవరి ఆఖరి 10వ అలంకరణ. అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము 9 రోజులు 9 రాత్రులలో 10 తెలుగు తిథులు వచ్చాయి. అందుకనే 10 అలంకరణలు. దసరా నవరాత్రుల్లో కూడా చూడండి 9 రాత్రులు
10 తిథులు అంటే 10 అలంకరణలు మనము కొంచెం అబ్జర్వ్ చేస్తే అమ్మ గురించి తెలుసుకోవడమే కదండి. అమ్మ గురించి మనం ఎంత తెలుసుకుంటే మనకి అన్ని విషయాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఈ సమయంలో మాట్లాడుకోవాల్సిన మంచి మంచి విషయాలు. నవరాత్రుల్లో చక్కగా ఫిబ్రవరి 7వ తారీఖున ఆఖరి అలంకరణ, 10వ అలంకరణ, వేణుమాతంగి అలంకరణతో ఈ నవరాత్రులు పూర్తవుతాయండి. అలాగే ఈ సారికమ్మ పెట్టుకున్న వీణ నళిని దుర్గమ్మ అని అమ్మ చేసుకున్నారండి. ఆ వీణ ఆవిడ అమ్మవార్లని ఇంకా మనం ఎంత చక్కగా చేస్తారంటే చాలా ముచ్చటేస్తుంది వాళ్ళ అమ్మవారిని చూస్తే. ఆవిడ ఈ గ్రీన్ వీణ ఆవిడ చేసుకున్నారు. ఆవిడని చూసుకునే నేను చేసుకున్నానండి. మొత్తానికి 6వ రోజు మా ఇంటికి 2 అమ్మవార్లు వచ్చేసారు. మీ అందరికీ కూడా 2 నచ్చారని కోరుకుంటూ మనందరికీ కూడా శ్యామలమ్మ ఆశీస్సులు ఉండాలి, అనుగ్రహం ఉండాలండి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. రోజు మనందరం కూడా ఆ లలితా పరమేశ్వరికి హారతిచ్చుకుంటూ ఈ పాట విందామండి. లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం, హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప, చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం, పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా, హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి, శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి, జ్ఞాన జ్యోతిని నింపితివి. లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలము నీవమ్మా, శ్రీ భువనేశ్వరి అవతారం